పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అమెరికాకు భారీ నష్టం చేసింది ఇరాన్. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో అమెరికా సైన్యానికి భారీ నష్టం వాటిల్లింది. అమెరికాకు చెందినటువంటి 39 విమానాలను ఇరాన్ ధ్వంసం చేసినట్లు సమాచారం. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్పై అమెరికా దాడి చేయడంతో పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు చెలరేగాయి. ఒక A-10, 4 F-15 స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానాలు ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. ఇరాన్ గగనతలంలో అమెరికా F-35 స్టెల్త్ యుద్ధ విమానంపై కూడా దాడి జరిగింది. అమెరికా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 5వ తరం యుద్ధ విమానం F-35 స్టెల్త్పై ఇరాన్ దాడి చేసింది. యుఎస్కు చెందిన 4 F-15E ఫైటర్ జెట్లను ఇరాన్ కూల్చివేసింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఎక్కడా కూడా వెనక్కు తగ్గినటువంటి పరిస్థితి. ఇరాన్ అత్యాధునిక ఆయుధాలు కావచ్చు, యుద్ధ విమానాలు కావచ్చు, మా సొంతం అనుకుంటున్నటువంటి అమెరికాని చావుదెబ్బ కొట్టింది ఇరాన్ గగనతలంలోనే అమెరికా అత్యాధునిక జెట్ ఫైటర్లను కూడా కూల్చివేసినటువంటి పరిస్థితి ఏంటి? ఏ విధంగా చూడాలంటారు? దీనికి సంబంధించి చాలా తక్కువ అంచనా వేసింది అమెరికానే కాదు, ప్రపంచం మొత్తం కూడా ఇరాన్ని తక్కువ అంచనా వేసింది. బట్ ఇప్పుడు ఆ అంచనాని తప్పు అని కూడా ఇరాన్ నిరూపించినటువంటి సిచ్యువేషన్ ఎలా చూడాలంటారు దీన్ని? ఎస్, డెఫినెట్గా మీరన్నట్లు మురళి, ప్రధానంగా ఫిబ్రవరి 28 నుంచి కూడా ఈ యుద్ధం ఏదైతే స్టార్ట్ అయిందో అమెరికా అలాగే ఇజ్రాయెల్ తలపించినటువంటి యుద్ధం, అటు ఇరాన్ ఇరాన్ పైన పెద్ద ఎత్తున అటాక్ చేద్దామని అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో ఇరాన్ చేసినటువంటి ఎదురుదాడి ఊహించలేని పరిస్థితిగా మారిపోయింది. అమెరికాకు ఇజ్రాయెల్కు తీవ్ర నష్టాన్ని కూడా మరి చేసిన పరిస్థితి ఉంది. దాంతోపాటుగా అంటే అమెరికాలో అత్యంత కీలకమైనటువంటి ఫైటర్ జెట్లు కావచ్చు, యుద్ధ విమానాలు కావచ్చు, అలాగే వాళ్ళ డ్రోన్లు కావచ్చు, అన్నీ కూడా ధ్వంసమైన పరిస్థితి కనబడుతోంది. కీలకంగా 39 రోజులు జరిగినటువంటి ఈ యుద్ధంలో కీలక విమానాలు, అమెరికాకు చెందినటువంటి కీలక విమానాలన్నీ కూడా 39 విమానాలను కూల్చిన పరిస్థితి కనబడుతోంది. దాదాపు అమెరికా పంపినటువంటి డ్రోన్లు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల పెద్ద ఎత్తున 60% కూడా ఈ డ్రోన్లన్నీ అమెరికాకు సంబంధించినటువంటివే, అవన్నీ కూడా మరి ధ్వంసమైన పరిస్థితి కనబడుతోంది. దాంట్లో ప్రధానంగా ఇటు డ్రోన్ల వ్యవస్థకు సంబంధించి MQ-9 అనే రిఫరీ డ్రోన్లు, దీంట్లో 60% డ్రోన్లు మరి ధ్వంసమైన పరిస్థితి ఉంది. దాంతోపాటుగా A-10 F-15E అలాగే A-10 ఈ 2 యుద్ధ విమానాలు కూడా కూల్చిన పరిస్థితి ఉంది. F-35A ఇది కూడా ఒక కొత్త స్టైల్డ్ యుద్ధంలో పనిచేసేటటువంటి విమానం, ఇది కూడా కూలిపోయింది. దాంతోపాటు ఈ 3G సెట్రీ ఈ విమానం యుద్ధ విమానమే, ఇది కూడా ఇట్లా MC-130 యుద్ధ విమానం, ఇట్లా అన్ని విమానాలు, అంటే అమెరికా ఇటు ఇరాన్ భూభాగంలోకి విమానాలను పంపించిందో ఆ అన్ని విమానాలను కూడా ఇరాన్ చాలా సమర్థవంతంగా ఎదుర్కొంది. కేవలం యుద్ధ విమానాలతో కాకుండా కేవలం డ్రోన్లతోనే ఈ విమానాలను కూల్చడం ఇక్కడ ప్రథమంగా చేరుకున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి శక్తివంతమైనటువంటి చాలా త్వరగా వేరే భూభాగంలోకి చొచ్చుకుపోయేటువంటి యుద్ధ విమానం ఏదైతే ఉందో F-35 యుద్ధ విమానం, అది ప్రపంచంలోనే అతి ఖరీదైనటువంటి యుద్ధ విమానాలు, వాటిని కూడా 2 విమానాలను కూల్చిన పరిస్థితి ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు 39 యుద్ధ విమానాలను కూడా ఇరాన్ మట్టుబెట్టిన పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. తీవ్ర నష్టాన్ని కూడా ఇరాన్ మొత్తం కూడా ఊహించని రీతిలో, అంటే అమెరికా కానీ ఇటు ఇజ్రాయెల్ కానీ చాలా తక్కువ అంచనా వేశారు ఇరాన్కి అసలు ఇంత సపోర్టివ్గా ఇరాన్కి ఇంత స్టామినా ఉంది అని కూడా మరి అటు ట్రంప్ కానీ అటు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఎవరు కూడా అంచనా వేయలేకపోయారు. సో ఈ అంచనా వేయలేకపోవడం వల్లే అమెరికా దాదాపు కోట్లలో మొత్తం కూడా ఆర్థిక నష్టం జరిగిందనేది కూడా చెప్పుకోవచ్చు మురళి. ఇక్కడ ప్రధానంగా మరి ప్రస్తుతానికైతే 2 వారాల పాటు మరి ఈ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అనేది కొంత మరి ఆగిపోయింది. కాబట్టి ఇప్పుడు చర్చలు జరుగుతున్న పరిస్థితి కనబడుతోంది. ఈ చర్చల్లో మరి ఎలాంటి పరిణామం చోటు చేసుకోబోతున్నాయి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఇరాన్ మరి ఒకవైపు చర్చలకు అంగీకరించింది, అమెరికా అంగీకరించింది. మరి ఇక్కడ పాకిస్తాన్ వేదికగా మరి చర్చ అయితే జరుగుతుంది. కాబట్టి చూడాలి నిజంగా ఏం జరగబోతుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఇప్పుడు ఇక్కడ 2 అంశాలు కనుక
చూసుకుంటే ఇటు ఇరాన్ మేము గెలిచామని ఇరాన్ చెప్తుంది, అమెరికా మేము గెలిచామని అమెరికా చెప్తుంది. సో ఎవరు గెలిచారు ఏంటి అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. దాంతోపాటు ఇక్కడ అంటే యుద్ధంలో కొంత మరి ఎదురుదాడి చేయడంలో ఖచ్చితంగా ఇక్కడ ఇరాన్ గెలిచిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఊహించని రీతిలో ఇజ్రాయెల్ కానీ అటు అమెరికా కానీ ఊహించని రీతిలో పెద్ద ఎత్తున దాడులు చేసింది. గల్ఫ్ దేశాలను చాలా ముచ్చెమటలు పట్టించిన పరిస్థితి కనబడుతోంది. గల్ఫ్ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఇవన్నీ ఊహించని పరిణామాలు ఉన్నాయి కాబట్టి దాదాపు అంటే ఈ హార్మూజ్కి సంబంధించినటువంటి విషయంలో కానీ ఎర్ర సముద్రానికి సంబంధించినటువంటి విషయంలో కానీ ఇరాన్ చాలా చాలా ప్రతిష్టాత్మకంగా చాలా వ్యూహాలతో ముందుకెళ్ళింది కాబట్టి సో ఒకవైపు ఇరాన్ విజయం సాధించిందని కూడా చెప్పుకోవచ్చు. మురళి, చూడాలి ఈ నష్టం తర్వాతనైనా మరి అమెరికా ఈ చర్చలు సఫలమవుతాయా లేకపోతే మళ్ళొకసారి అంటే టెక్నాలజీ విషయంలో అమెరికా పరువు ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా డౌట్స్ రేజ్ చేయడంతో పాటు ఆర్థికంగా కూడా అమెరికాకు కోలుకోలేని దెబ్బ అనేటువంటి మాట. అంటే ఇరాన్ రెండు విషయాల పరంగా కూడా అమెరికా మీద పై చేయి సాధించింది అనేటువంటి కోణం. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే దాదాపుగా 1,00,000 కోట్ల అంటే దాదాపు 2 లక్షల కోట్లు పైచీలకు ఆయుధాలని ఖర్చు చేసింది అనేటువంటి ఒక వెర్షన్ కూడా వినిపిస్తుంది. దీన్ని ఎలా చూడాలంటారు ఈ కోణాన్ని? డెఫినెట్గా మీరు అన్నట్టు యుద్ధానికి సంబంధించి బేసిక్గా ఇక్కడ యుద్ధం జరగడానికి యుద్ధానికి సంబంధించి ఏదైనా ఆయుధాలు ఉంటే మా దగ్గరనే పర్చేస్ చేయాలి, మా దగ్గరనే కొనాలి, ప్రపంచ దేశాలన్నీ కూడా మాతో వ్యాపారం చేయాలి. సో ఈ అణువుకు సంబంధించిన ఏదైతే యుద్ధానికి సంబంధించినటువంటి ఆయుధాలు ఏదైనా సరే అమెరికా నుంచే కొనుక్కోవాలనేది వాళ్ళ ఇంటెన్షన్. సో అందుకే ఏ దేశాన్నైనా రెచ్చగొట్టడం కావచ్చు, ఏ దేశాన్నైనా గుప్పిట్లో పెట్టుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా అమెరికా చేసేటువంటి ఒక ఏదైతే వ్యూహాత్మకమైనటువంటి ప్లానింగ్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇదే తరుణంలో కొనసాగుతాయి. ప్రస్తుతానికి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇరాన్ చేసినటువంటి ఎదురుదాడితో కొంత వాళ్ళకు సంబంధించినటువంటి మరి ఈ ఏదైతే విమానాల తయారీ కావచ్చు, ఆ డ్రోన్ల తయారీ కావచ్చు, ఇవన్నిటి మీద కూడా మరి ప్రపంచ దేశాలన్నీ కూడా కొంత ఆలోచించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఊహించని రీతిలో ఇవంతా కూడా మరి ధ్వంసమైన పరిస్థితి ఉంది కాబట్టి ఇంత చిన్న దేశం ఇరాన్ మరి అమెరికా అన్నిటిపైన ఏదైతే ఇటు యుద్ధ విమానాలు కావచ్చు, నౌకలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా దాడి చేసింది కాబట్టి కొంత ప్రపంచ దేశాలన్నీ అంటే అమెరికాతో ఏదైతే సంబంధాలు ఈ యుద్ధాలకు సంబంధించినటువంటి ఒప్పందాలు చేసుకునే సమయంలో ఆలోచించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఆర్థికంగా కొంచెం నష్టపోయే అవకాశం ఉంటుంది. చూడాలి మరి ఏ రకంగా అమెరికా ముందుకెళ్తుంది ఏంటి అనేది కూడా చూడాలి. ప్రస్తుతానికి యుద్ధం ముగిసిన తర్వాత కూడా మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది కూడా ఇక్కడ ప్రధానంగా మారే అవకాశం. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఇక అమెరికాకు భారీ నష్టం చేసింది ఇరాన్. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో అమెరికా సైన్యానికి భారీ నష్టం వాటిల్లినట్లుగా తెలుస్తోంది. అమెరికాకు చెందినటువంటి 39 విమానాలను ఇరాన్ ధ్వంసం చేసినట్లు సమాచారం. ఆర్థికంగా ప్రపంచవ్యాప్తంగా అత్యాధునిక టెక్నాలజీ మా దగ్గర ఉందని విర్రవీగుతున్నటువంటి అమెరికాని ఆపరంగా కూడా చావుదెబ్బగొట్టినటువంటి పరిస్థితి. అత్యాధునిక ఆయుధాలు, ఫైటర్ జెట్లు మా సొంతం, మేము దీంతో ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం చేస్తాం, మా టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా ఉండాలి అని విర్రవీగుతున్నటువంటి అమెరికాని ఇరాన్ అతి తక్కువ ఖర్చుతో దెబ్బకొట్టినటువంటి విధానానికి సంబంధించి కూడా ప్రపంచం మొత్తం అమెరికా టెక్నాలజీ మీద డౌట్స్ రేజ్ చేసేటువంటి సిచ్యువేషన్. అమెరికా వద్ద నుంచి మనం ఆయుధాలు కొనుగోలు చేస్తే సేఫేనా అనేటువంటి ఒక అనుమానాన్ని కూడా క్రియేట్ చేసింది. అమెరికా మాత్రం ఒకటే చెప్తోంది, దీనికి సంబంధించి ఇరాన్ చేసినటువంటి పనికి మేము చావు దెబ్బ కొట్టడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి మాట. చర్చల పేరుతో దీనికి సంబంధించి ప్రధానంగా ఏదైతే శాంతి చర్చలు, కాల్పుల విరమణ ఒప్పందాలు ఇది చేస్తూ ఉన్నారో ఇవన్నీ కూడా వర్కౌట్ అయ్యేటువంటి పరిస్థితి లేదని ప్రపంచ దేశాలని భావిస్తున్నాయి. ఎక్కడి వరకు వెళ్ళి ఆగుతుందో తెలియదు కానీ అమెరికాను మాత్రం ఆర్థికంగా, టెక్నాలజీ పరంగా ప్రపంచం ముందు నష్టపరిచింది ఇరాన్ అనేటువంటి మాట అయితే ప్రపంచ దేశాలు చెప్తూ ఉన్నాయి.